సోషల్ మీడియాని అనగదొక్కుతాం, నిప్పు పప్పు అనే ప్రచారం చేసేవారిని పాతరేస్తాం అని సైకిల్ అధినేత అతని కుమారుడు యువతేజం మంత్రి లోకేష్ బాబు చెప్పిన వారంలోనే సోషల్ మీడియాని అనగదొక్కే ప్రణాళికలు ఆచరణలోకి తీసుకొచ్చారు చంద్రబాబు లోకేష్. పొలిటికల్ పంచ్ అనే పేజీతో చంద్రబాబుని లోకేష్ ని టీడీపీని దిగజార్చే విధంగా పోస్టులు పెడుతున్నారని, ప్రజల్లో దీనివల్ల 18 స్టేలు తెచ్చుకుని దేశంలో నీతివంతమైన పాలన, రాజ్యాంగాన్ని గౌరవించే నాయకుడైన చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో రావడానికి పొలిటికల్ పంచ్ కారణమవుతుందని గ్రహించి అసెంబ్లీ పోస్టును కారణంగా చూపి తెల్లవారుజామున 3 గంటలకు గుంటూరు జిల్లా పోలీసులు ఇంటూరి రవికిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇక తమపై కార్టూన్ ప్రచారం జరగదని భావించిన టీడీపీకి మరో 2 పేజీలు పుట్టుకువచ్చి దానికన్నా రంజుగా ప్రచారం మొదలుపెట్టాయి. ఇక వైసీపీ అభిమానులకు మనోధైర్యం కోల్పోకుండా వారికి అండగా ఉండేందుకు వైసీపీ సిద్ధమవుతోందట. దీనిపై లోటస్ పాండ్ వేదికగా నేతలు, నాయకులతో వైసీపీ సీనియర్ నేతలు చర్చిస్తున్నారట. దీనిపై జగన్ కు సలహాలు ఇచ్చే నాయకుడు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ సలహా ఇచ్చారట. వైసీపీకి ఆయువు పట్టు లాంటిది సోషల్ మీడియా. దాన్ని గ్రహించిన టీడీపీ ఇలా అణగదొక్కడానికి చూస్తున్నారు కాబట్టి మనం వారందరికీ సహకరించేలా లీగల్ అడ్వైజరీ ప్యానెల్ను ఏర్పాటు చేద్దామని జగన్ కు సలహా ఇచ్చారట. జగన్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పనిచేసే సైట్లు, గ్రూపులకు, పేజీలకు ఈ లీగల్ అడ్వైజరీ ప్యానెల్ సలహాలు ఇస్తుందట. రాజ్యాంగపరంగా ఎదురయ్యే చిక్కులు, పలు విషయాలపై ఈ ప్యానెల్ ని అప్రోచ్ అయ్యేలా, ఉచిత సలహాలు, సూచనలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆలోచిస్తున్నారట. దీనికి జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక లోకుల మాట విషయానికొస్తే, అవును, భజన ఛానల్ను కొన్నట్లు సోషల్ మీడియాను కొనలేరు. అందుకే అమాయక ప్రజలపై ఇలా కేసులతో నిలువరించాలని చూస్తున్నారు సర్కార్. అంతే మరి. సోషల్ మీడియాని కని పెట్టిన చంద్రాల సార్కి అదే సోషల్ మీడియా కంటిలో నలుసులా, కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని భావిస్తున్నారు ప్రజలు.